కేదారేశ్వర వ్రతం కార్తీక మాసంలో చంద్రుడు కృత్తిక నక్షత్రంలో కలిసి ఉన్న రోజు కార్తీక పౌర్ణమి వస్తుంది. ఈరోజు ఇంటిల్లిపాది కఠోర ఉపవాసాలుండి కేదారేశ్వరుని రూపంలోని శివుడిని ధ్యానిస్తారు. ఈ నోము నోచుకున్న వారికి, చూసిన వారికి అష్టైశ్వర్యాలకు, అన్న వస్త్రాలకు లోటు ఉండదని అపారమైన నమ్మకం. వ్రతం పూర్తి చేసిన అనంతరం నక్షత్ర దర్శనం చేసుకుని స్వామికి నివేదించిన వాటినే ప్రసాదంగా తీసుకుంటారు. ఈ వ్రత మహాత్మ్యం వలననే పార్వతీదేవి శివుని అర్ధ శరీరాన్ని పొందినదని పురాణ ప్రతీతి. दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं। ओं शिवो नाम रूपाभ्यां या देवी सर्वमंगला तयो संस्मरणां मुसां सर्वतो जयमंगलं लाभस्तेषां जयस्तेषां कुतस्तेषां पराभवः स्याम्। केदारेश्वराय गन्धां धारयामि अक्षतानि सदामि यज्ञधराय नमः नाभिं पूजयामि महादेवाय नमः उदरं पूजयामि ॐ शिवाय नमः हृदयं पूजयामि सितिकण्ठाय नमः हस्तान् पूजयामि विरूपाक्षाय नमः कण्ठं पूजयामि त्रिनेत्राय नमः मुखं पूजयामि रुद्राय नमः नेत्रान् पूजयामि ॐ सर्वाय नमः ललाटं पूजयामि चन्द्रमौलीश्वराय नमः शिरः पूजयामि पशुपतये नमः मौलिं पूजयामि ॐ सुदेवाय नमः ॐ विरूपाक्षाय नमः ॐ कपालिने नमः ॐ नीललोहिताय नमः ॐ शङ्कराय नमः ॐ सर्वाङ्गिने नमः ॐ विष्णुवल्लभाय नमः ॐ श्रीकृष्णाय नमः ॐ अम्बिकानाथाय नमः ॐ श्रीकण्ठाय नमः ॐ भक्तवत्सलाय नमः ॐ भवाय नमः ॐ सर्वाय नमः ॐ लक्ष्मीशाय नमः ॐ सप्तमग्रन्थि पूजयामि ॐ भीमाय नमः अष्टमग्रन्थि पूजयामि ॐ त्र्यम्बकाय नमः नवमी ग्रन्थि पूजयामि ॐ वराय नमः दशमग्रन्थि पूजयामि ॐ नीललोहिताय नमः एकादशग्रन्थि पूजयामि ॐ स्मरहराय नमः द्वादशग्रन्थि पूजयामि ॐ भर्गवे नमः त्रयोदशग्रन्थि पूजयामि ॐ शम्भवे नमः चतुर्दशग्रन्थि पूजयामि ॐ सर्वाय नमः पञ्चदशग्रन्थि पूजयामि अर्घ्यं गृहाण भगवान् भक्तं महेश्वरा प्रयच्छनेन निष्टं भक्तानामिष्टदायकं केदारेश्वराय नमः अर्घ्यं समर्पयामि देवेश्वरं संज्योतिषं भक्तदायकं
మాసాలలో చైత్రమాసం ఎట్లాగో తిరుళ్ళల్లో పాడ్యమి మొదలైనట్టు వారాలలో ఆదివారమైనట్టు ఎట్లా మొదలు ఉంటుందో అట్లాగే ఈ వ్రతాలలో కేదారేశ్వర నోము మొదలుదన్నమాట ప్రథమంది. ఈ వ్రతమును దరిద్రులు నోమినను ధనకనక వస్తు వాహనములు కలిగి పుత్ర పౌత్రాభివృద్ధి ఐశ్వర్యములు గాంచుండును. ఈ వ్రతము ఆచరించిన వారులకు నిహమందు భక్తియు పరమందు ముక్తియు కలుగును. ఈ కేదారేశ్వర వ్రతం చేయు వారులు ఆశ్వయుజ శుద్ధ 1 మొదలుకొని 21 దినములు ప్రతి దినము ఉత్తరే పురుషులతో దంత భావనము చేసి మంగళ స్నానము ఆచరించి శుచికుండై గృహము గోమయమును అరిగి ముత్తైదుల ముగ్గులు పెట్టి పచ్చని తోరణములు పెట్టి పాలవెల్లి అలంకరించి కింద ముత్యాల గద్దె పీట నుంచి దానిపై పరమేశ్వరుని ప్రతిష్ఠించి ఇంద్ర అగ్ని యమ నైరుతి వరుణ వాయు కుబేర ఈశానుల అష్టదిక్పాలకులను నిలిచి పంచ నైవేద్యములను నడిచి కన్నెపడిచి వడికిన తెల్లని నూలును ఎర్రని పట్టు నూలును 21 పోగులు చేసి 21 ముదులు వేసి పంచామృతం లిఖించి తోరము శ్రీ కేదారేశ్వరుని ఎదుట నిలిపి 21 జాజి పువ్వులను 21 పోగుల తోరణమును 21 పసుపు ఉండలను 21 ఆకులను 21 బొమ్మలను కస్తూరి మొదలగు పరిమళ ద్రవ్యములను శ్రీ మహాదేవునికి సమర్పించి పరివార దేవత సహించినందు పరమేశ్వరునికి సువర్ణ పుష్పములు మొదలగు పూజా ద్రవ్యములను పూజించి పంచభక్షములు నివేదన చేసి 21 మార్లు నమస్కారములు చేసి శ్రీ కేదారేశ్వరుని ప్రార్థింపాలెను. సదాశివలింగం దేవముని ప్రవరాచితలింగం కామదహన కరుణాకరలింగం రావణ దర్ప వినాశకలింగం తత్ప్రణాదనాదం సదానందరాజం భవద్రుర్యభూతేశ్వరం భూతనాదం శివం శంకరం శంభో ఈశానీడే గణేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశానిపాలం జటాజూటగంగోత్తరవికైశాలం శివం శంకరం శంభో ఈశానీడే ముదామాకరం మండలం మండయంతం మహామండలం భస్మభూషాదరంతం అనాదిమ్యహార పంచాక్షరం వేదం పుణ్యం జపయేసుసన్నిధౌ శివలోకమవాప్నోతి సిద్ధేన సమోదతే. Ada.